ప్రియాంబుల్ మీద మొదటి నుంచి కూడా ఒక చర్చ వచ్చింది. సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తారు అనేది, సామ్యవాద గణతంత్ర అనే ఒక పదబంధం ఉంది కదా ప్రియాంబుల్లో, దాంట్లో మార్పులు చేస్తారని ఒక చర్చ కూడా ఉంది. సాధ్యమయ్యేనాది అంటే ఒకటి నిజానికి చాలామందికి అర్థం కాదు ఏంటంటే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం రాజకీయ పార్టీ ఎజెండా కాదు కూడా. రాజ్యాంగాన్ని మార్చడం పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశం. అందుకే ఇప్పుడు 400 సీట్లు అడుగుతున్నారు అనేటువంటిది ఒకటి పట్టుకొస్తున్నారు. నేను ఇందాక చెప్పినటువంటి ఇదినే మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ కనుక రాజ్యాంగాన్ని మారుస్తాము అని మార్చడానికి వాళ్ళు ఇది చేస్తే ఎంత లేదన్నా ఇప్పుడున్నటువంటి పార్లమెంట్లో ఒక 90 మంది 89 మందో 90 మందో ఎస్సీ ఎస్టీ ప్రతినిధులు ఉన్నారు, ఏ పార్టీ అయినప్పటికీ. అట్లే ఓబీసీలు కూడా ఈసారి కనీసం ఒక 30% 40% ఉంటారని నేను అనుకుంటున్నాను. 30% వీళ్ళందరూ కలిసి ఉంటారు. వీళ్ళందరూ ఊరుకుంటారా? ఒకటి. ఒకవేళ అట్లా చేసి ఏం సాధిస్తారు? ప్రజలు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా రాజ్యాంగాన్ని మారుస్తామంటే? మూడవ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగంలో మార్పులు చేయాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉందనేది స్పష్టం. గతంలో పాపాలను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ ఎముకలను తవ్వి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని మారుస్తారని ఉట్టిగా నిరాధారంగా చెప్పట్లేదు. ఆర్ఎస్ఎస్ కోర్ ఐడియాలజీని చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ వెంకటాచలయ్య అనేటువంటి జడ్జితోటి, సుప్రీంకోర్టు జడ్జితోటి, రిటైర్డ్ జడ్జితోటి గతంలో వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక కమిటీ వేసిన మాట వాస్తవం. ఆ కమిటీ ప్రధాన లక్ష్యము ఏమిటి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని పరిశీలించి అవి 50 years ఇండిపెండెన్స్ జరుగుతుంది. 50 ఏళ్లలో వచ్చినటువంటి మార్పులని ఎట్లా మనం దీన్ని మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుందో చేసుకొని. ఇందాక చెప్పా 20 ఏళ్ళ కింద ఉన్నటువంటి పరిస్థితి వేరు, వాజ్పేయి గారి కాలంలో ఉన్నటువంటి ఇది వేరు, మండల్ టైంలో రథయాత్ర చేయడం వేరు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి వేరు. దేశంలో ఇదే రాజ్యాంగంతో ఇదే రిజర్వేషన్లతో బెనిఫిట్ అయి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఇదొక అంశం అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కూడా మనం ఎట్లాగైతే కాంగ్రెస్ ఎట్లాగైతే సంపద పంచుతామని చెప్పలేదో, భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో ఎక్కడ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేదు. ఎవరో మాట్లాడుతుండొచ్చు, అట్లా మాట్లాడే వాళ్ళు అందటూ ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఇప్పుడు రెడ్డి సంఘం మీటింగ్ పోయినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అట్లా, అదే మల్లారెడ్డి మాట్లాడతాడు అట్లా. అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ కులం సంఘాలలో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో అట్లా ఎప్పుడైనా మాట్లాడతారేమో. కానీ రెండోది, భారత రాజ్యాంగానికి అంబేద్కర్ ఒక ప్రతీక అనేటువంటి దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు రాజ్యాంగం అంటే అంబేద్కర్ ఆత్మ అనే కాడికి వెళ్ళిపోయింది. నేను ఎవరితోటైనా పెట్టుకుంటారేమో బీజేపీలో, చివరికి గాంధీతోటి కూడా పెట్టుకున్నారు, కానీ అంబేద్కర్ జోలికి పోయేటువంటి అవకాశం లేదు. అంబేద్కర్ని టచ్ చేస్తే మాడిపోతామనేటువంటి విషయం బీజేపీకి తెలుసు. ఆ ధైర్యం నాకు. డెఫినెట్గా రాజ్యాంగాన్ని ముట్టుకునే అంత శక్తివంతులు 400 కాదు, 4000 సీట్లు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి అవకాశం లేదు. కానీ వాళ్ళ ఐడియాలజీ అటువంటిది. దానికి ఒక ఉదాహరణగా ఈ మధ్య కేటీఆర్ ఒక మాట చెప్పాడు. గత 5 ఏళ్లలో 30 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయకుండా, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, 30 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సెక్టార్లో ఫిలప్ చేయకుండా వేకెన్సీస్ ఉండగా కూడా బీజేపీ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఆ 30 లక్షలను మీరు ఫిలప్ చేసి ఉంటే రిజర్వేషన్లనే 15 లక్షల మంది వచ్చేవాళ్ళు, ఓపెన్లో వచ్చేవాళ్ళు కాకుండా. ఇవాళ భారతదేశంలో తెలంగాణ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఓపెన్లో కూడా ఓపెన్ జనరల్ కోటా అని ఉంటుంది కదా, ఓపెన్ జనరల్ ఉంటుంది, కోటా కాదు. 50% రిజర్వేషన్ పోతే 50% అది. ఆ 50%లో కూడా 80 to 90% ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ పిల్లలు, మెరికల్ లాంటి మెరిటోరియస్ పిల్లలే సంపాదించుకుంటున్నారు. జనరల్ వస్తున్నారు వాళ్ళ మెరిట్ తోటి, టాలెంట్ తోటి. సో ఇవాళ 30 లక్షలలో కనీసం 20 లక్షల మంది అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు రాకుండా పోయినాయి కదా. ఇటువంటి జరుగుతుంటాయి. రెండవది,
రాజ్యాంగము మార్చుతామో మార్చుకుంటామో అనేంతవరకు పర్వాలేదు. ఇప్పటివరకు అనేకసార్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నాం, సవరణలు చేస్తున్నాం. కేసీఆర్ కూడా అన్నాడు, కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చి తప్పేం లేదని అన్నాడు. కానీ దాని మీద వచ్చిన బ్యాక్లాష్, దాని మీద వచ్చినటువంటి నిరసన, దాని పట్ల వచ్చినటువంటి వ్యతిరేకత కేసీఆర్కి అనుభవంలోకి వచ్చింది కదా, మామూలు కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా పొరపాటున కూడా అట్లా ఇందాక చెప్పినట్టుగా ఒక ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ ఒక ఆవహించి ఉన్నాడు అక్కడ. ఇవాళ అంబేద్కర్ను తొలగిస్తారు అని అంటే బీజేపీని తొలగిస్తారు, అది ఖాయం. అంటే ప్రజలే అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలంతా శక్తివంతులు ఎవరు లేరు. రెండవది, భారతదేశం చాలామంది ఇటువంటి వాళ్ళని చూసింది. భారతదేశంకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే చాలామంది నేనే సర్వం అనుకున్నారు. అనుకున్నాక 6 నెలల్లోనే వాడు సర్వం కాకుండా పోయినాడు. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే కాడికి పోయినారు. కానీ ఇందిరాగాంధీ చిత్తుగా ఓడిపోయి ఒక చీకటి గుహలో ఉండాల్సి వచ్చింది కొంతకాలం. అంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తారు ప్రజలు. ఎట్లా చేస్తారు ఇవాళ. నీకు ఇప్పుడు మార్చే శక్తి ఉన్నప్పుడు రేపు మళ్ళీ మార్చే శక్తి ఉంటుంది కదా, ఒకటి మనం గమనించాలి. ఏదైతే మారుస్తావో దాన్ని మళ్ళీ ఇది చేసుకుంటారు కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక బలమైనటువంటి వర్గంగా ఎదిగినారు అనడానికి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఏతర ఒక 5%, 6% మాత్రమే జనాభా ఉన్నటువంటి కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నిదర్శనం కదా. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దీనికి కారణం ఏంటిది? వీళ్ళ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను, రేపు మోడీ కూడా భారతదేశంలో వీళ్ళ వల్లనే ఉంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యము అనే దానిలో ఉన్నటువంటి మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా, నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా, ప్రజాస్వామ్యం యాజ్ ఎ స్పిరిట్, యాజ్ ఎ భావన, ప్రజల బలం. ఈ ప్రజల బలం అని అంటే ఎస్సీల బలం, ఎస్టీల బలం, బీసీల బలం, నా దృష్టిలో మైనారిటీల బలం కూడా. ఇవాళ 20% ఉన్నటువంటి మైనారిటీలను, అన్ని మైనారిటీలు కలిపితే వాళ్ళు పక్కన పెట్టి 80% మేమే ఉన్నాము అని మోడీ ఎట్లాగైతే లేదా బీజేపీ ఎట్లాగైతే అంటుందో, ఈ 80% రాజ్యాన్ని స్థాపిస్తామని ఎట్లాగైతే అంటుందో, ఆ 80%లో మళ్ళీ 80% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గ్రహించాలి. ఆ 80%లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మళ్ళీ మిమ్మల్ని కూడా పక్కన పెడతారు. ఆ 20% నువ్వు పక్కన పెడుతున్నట్టు మీ 10% కూడా పక్కన పెడతారు అనేటువంటి విషయం వాళ్ళకు స్పష్టంగా తెలుసు. కాబట్టి నేను అనుకోవడం అయితే ఎవ్వరూ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ పట్ల ఉంది. ఇది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఎన్నికల రాజకీయాలలో ఈ ఎన్నికల వరకు ఇట్లాంటి అన్నింటినీ రెచ్చగొడుతూ ఉంటారు. ఓట్ల కోసం, మిగతా వాటి కోసం వాటి వరకే, అక్కడి వరకే చూస్తారు. కానీ రేపు ఈ దేశంలో మెజారిటీ ప్రజలను ధిక్కరించి ఒక మైనారిటీ పరిపాలన చేసేటువంటి హక్కు, ధైర్యం ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నాను.